గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు. బాగున్నారా సార్? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాం సార్. ఈరోజు నేను మీకోసం ఒక కథ తీసుకువచ్చాను. అవునా సార్? చెప్పాలా? చెప్పండి సార్. ఒక అడవి నడి మధ్యలో ఒక బావి ఉండేది. ఒక అడవి నడి మధ్యలో ఒక బావి ఉండేది. అందులో బాలు అనే ఒక కప్ప ఉండేది. దానితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవారు. బావిలో నివసించే కప్పలు ప్రతి విషయానికి బాలుని ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఏంటి బాలు ఈరోజు చాలా సీరియస్ గా ఉన్నట్లు ఉన్నావు. ఏం మాట్లాడతలేవు. కొంచెం బాధ్యత మాకు కూడా ఇవ్వచ్చు కదా. మీ అందరి పని పడతాను. మీ అందరికి బుద్ధి చెప్పడానికి ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. మిత్రులందరూ ఆట పట్టించడంతో కోపంతో బాలు బావి బయటకు వెళ్ళిపోతాడు. అవమానం గురించి బదులు తీర్చుకోవడం కోసం ఆలోచిస్తాడు. అప్పుడే తనకు ఒక ఆలోచన వస్తుంది. నేను వెళ్ళి పాముతో మాట్లాడుతాను. వీళ్ళందర్నీ ఏం చేయమంటాను? తినేయమంటాను. ఈ విధంగా వీళ్ళందరి మీద నేను పగ తీర్చుకోగలుగుతాను. తన పగ తీర్చుకోవాలని కోరికతో పామును కలవడానికి వెళ్తాడు. పామన్నా మీరు నాకు సహాయం చేయగలరా? నేను ఇబ్బందుల్లో ఉన్నాను. ఏమైంది బాలు? ఈ రోజు నువ్వు నన్ను సాయం అడగడానికి వచ్చావు. నువ్వు నా దగ్గరికి రావడానికే భయపడేవాడివి. ఈ రోజు నీకు భయం వేయలేదా? పామన్నా ఈ రోజు నేను ధైర్యం తెచ్చుకొని మరి ఇక్కడికి వచ్చాను. నా మిత్రులు నేను ఏం చేసినా నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు నాతో పాటు వచ్చి మా ఇంట్లో ఉండండి. అవకాశం దొరికిన వెంటనే ఆ కప్పలు అన్నిటినీ ఏం చేయండి? తినేయండి. దీంతో మీ కడుపు నిండుతుంది. నా పగ కూడా తీరుతుంది. అరే ఐడియా అయితే చాలా బాగుంది. ఇందులో మన ఇద్దరికి లాభం జరుగుతుంది. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. అక్కడ నా కుటుంబం కూడా ఉంటుంది. మీరు వాళ్ళని తినకూడదు. ఏంది బాలు నువ్వు మాట్లాడేది? నేను మీ కుటుంబాన్ని ఎలా తినగలను? మాట ఇస్తున్నాను. నేను మీ కుటుంబాన్ని తినను. సరే అయితే వెళ్దాం పదా. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. బాలు పాముని తీసుకొని బావి దగ్గరికి బయలుదేరాడు. దాక్కుంటూ పాముని
దాక్కుంటూ పాముని బావి దగ్గరికి తీసుకొని వస్తాడు. బావి దగ్గరికి తీసుకొని వస్తాడు. పాము బావి బయటే ఉండిపోతుంది. పాము బావి బయటే ఉండిపోతుంది. బావి దగ్గర ఒక కన్నం ఉంది. బావి దగ్గర ఒక కన్నం ఉంది. పాముకు అది ఇల్లు అయిపోయింది. పాముకు అది ఇల్లు అయిపోయింది. బాలు భార్య అతను పామును తీసుకురావడం చూసింది. ఏంటి నువ్వు చేసింది? పామును నీతో పాటు ఎందుకు తీసుకువచ్చావు? ఒకవేళ అది మనల్ని తినేస్తే ఎలా? నువ్వు ఏమి దిగులు పడకు. ఆ పాము మనల్ని తినదు. నాకు అది మాట ఇచ్చింది. బాలు నిశ్చింతగా ఉన్నాడు. పాము వారి కుటుంబాన్ని తినదు అని. తర్వాత మిగిలిన కప్పలన్నీ ఆడుకోవడానికి బావి నుండి బయటకు వస్తాయి. అప్పుడు బాలు పాము పుట్ట దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. పామన్నా చూడండి కప్పలన్నీ బయటకు వచ్చాయి. త్వరగా వాళ్ళని తినేసేయండి. ఏంటి బాలు నువ్వు చేసింది? నువ్వు పగ తీర్చుకోవడానికి ఇంతలా దిగజారిపోవాలా? నన్ను ఇంకా ఎగతాళి చేయండి. ఇప్పుడు సరదాగా ఉంటుందిలే. పామన్నా దీన్ని కూడా తిను. ఈ విధంగా పాము కప్పలన్నిటిని తినేసింది. తర్వాత తన కన్నంలోకి వెళ్ళిపోయింది. బాలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. బాలు తన భార్య కొడుకుతో పాటు బావి బయటకు వచ్చి అడవిలోకి వెళ్ళిపోయారు. బాలు కొడుకు అక్కడే బావి దగ్గర ఆడుకుంటున్నాడు. పాము తన కన్నం నుంచి బయటకు వచ్చి ఏం చేసింది? వాళ్ళ కొడుకుని తినేసింది. బాలు అడవి నుండి తిరిగి వచ్చేసరికి తన భార్య ఏడుస్తూ ఉండడం చూశాడు. ఆ పాము మన అబ్బాయిని తినేశాడు. నేను చెప్పాను కదా ఆ పాముని మన దగ్గరికి తీసుకురావద్దని. ఇప్పుడు చూసావా? ఏంటి ఆ పాము నన్ను మోసం చేసిందా? ఎప్పుడు నేను అతన్ని వదిలిపెట్టాను. అలా కొద్దిసేపు తర్వాత పాము తన కన్నంలో నుంచి బయటకు వచ్చి బాలుతో ఇలా అంది. బాలు ఇప్పుడు నేను ఏమి తినాలి? బావిలో కప్పలన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇక్కడ నువ్వే మిగిలి ఉన్నావు. కానీ నువ్వు నాకు ఆహారం ఏర్పాటు చేస్తా అని అన్నావు. ఇప్పుడు నేను నిన్ను తినాల్సి ఉంటుంది. అవును నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నువ్వు నన్ను తినేస్తే తర్వాత తినడానికి నీకు ఏమీ దక్కదు. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. పక్కన చెరువులో చాలా కప్పలు ఉన్నాయి.
ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. పక్కన చెరువులో చాలా కప్పలు ఉన్నాయి. పక్కన చెరువులో చాలా కప్పలు ఉన్నాయి. ఆ కప్పల్ని పిలుచుకొని వస్తాను. ఆ కప్పల్ని పిలుచుకొని వస్తాను. ఆ తర్వాత నువ్వు నన్ను తినేయచ్చు. ఆ తర్వాత నువ్వు నన్ను తినేయచ్చు. ఆ తర్వాత కూడా నువ్వు ఆకలితో ఉండనవసరం లేదు. నువ్వు ఆకలితో ఉండనవసరం లేదు. అవును, ఈ ఐడియా చాలా బాగుంది. నువ్వు వెళ్ళి వెంటనే ఆ కప్పలన్నిటినీ తీసుకొనిరా. బాలు తన భార్యను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాము అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది. బాలు తను చేసిన తప్పుకి పశ్చాత్తాప్యం పడి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఏంటి నేను చేసిన పని? నేను పాముని నమ్మి చాలా పెద్ద పొరపాటు చేశాను. అనవసరంగా ఇక్కడికి తీసుకువచ్చాను. తప్పు కారణంగా నా కొడుకును పోగొట్టుకున్నాను. ఈ విధంగా బాలు తన భార్య ప్రాణమైతే కాపాడాడు. కానీ తన కొడుకుని పోగొట్టుకున్నాడు. ఈ విధంగా బాలుకి ఒక విషయం బాగా తెలిసి వచ్చింది. చాలా తెలిసొచ్చింది. మిత్రుల మీద పగ తీర్చుకోవడానికి ఎప్పుడు కూడా శత్రువులతో స్నేహం చేయకూడదు. శత్రువులు అవకాశం దొరికిన వెంటనే ఎప్పుడైనా మీ మీద దాడి చేయవచ్చు. పిల్లలు, కథ అయిపోయింది. చాలా బాగుంది. నేను ఇటువంటి కథలు మళ్ళీ చెప్తాను. అవునా సార్? అవును. అయితే మీరు ఒక చిన్న పని చేయాలి. మన చందు ఏ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్ చెప్పినందుకు. బాయ్.